మనల్ని సీరియస్గా తీసుకోకపోవటానికి కారణం ప్రాపర్ బౌండరీస్ సెట్ చేయకపోవటం అండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఈజీగా అవైలబుల్గా ఉండటం. నలుగురికి హెల్ప్ చేయాలన్న ఇంటెన్షన్ ఉంటే తప్పలేదండి, కానీ వీళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు వీళ్ళని పిలిచినా వీళ్ళు పోతారు, ఎప్పుడైనా సరే వీళ్ళు అవైలబుల్లో ఉంటారు. అది అర్ధరాత్రి అయినా సరే ఎప్పుడైనా సరే వీళ్ళని పిలిస్తే వీళ్ళు వెళ్ళిపోతారు, పోతారు, హెల్ప్ చేస్తారు. కశ్యప్ దాంట్లో తప్పే ఉంది అంటే వాల్యూ అండి. వాల్యూ ఏంటంటే మనం ఈజీగా అందరికీ దొరికితే వాల్యూ ఉండదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది వినటానికి కొంచెం కఠినమైన ఎగ్జాంపుల్. వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎలా ఉంటాయంటే పబ్లిక్ టాయిలెట్స్ లాగా ఉంటాయి వాళ్ళ జీవితాలు. ఎవడు పడితే వాడు వస్తాడు. అర్థమవుతుందా అండి? మనకెవరన్నా హెల్ప్ కావాలి అన్నప్పుడు, ఎవరు లేనప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అరే నన్ను అందరూ వాడుకున్నారు, నన్ను అందరూ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారు కదా, నన్ను అందరూ యూస్ చేసుకున్నారు అన్న మెంటాలిటీలోకి వెళ్ళిపోతామండి. దీనికి కారణం ఏంటి? మనల్ని సీరియస్గా ఎందుకు తీసుకోవట్లా? ఎందుకు అంటే ఈజీగా దొరకటం వల్ల. కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ చూడండి, ఇప్పుడు రోల్స్ రాయిస్ కారు ఉంది, మీరు ఎన్ని కోట్లు ఇస్తామన్నా ఆ డబ్బు మీరు కడతామన్నా అందరికీ వాళ్ళు ఇవ్వరండి. కొన్ని వాచెస్ ఉన్నాయి, కోట్లలో ఉంటాయి, ఒక్కొక్కటి 7 కోట్లు 5 కోట్లు. డబ్బులు కట్టడానికి రెడీ ఉన్నా సరే వాళ్ళు సెలబ్రిటీస్ అయినా సరే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఇస్తారండి. ఎందుకంటే అది ఆ వాచ్ గనక ప్రతి ఒక్కడి చేతి మీద ఉంటే, ఆ కారు గనక ప్రతి ఒక్క గల్లీలో తిరిగితే బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. అందరికీ మనం ఈజీగా దొరికితే మన బ్రాండ్ వాల్యూ పడిపోతుందండి. సీరియస్గా తీసుకోరు.